మహేష్ రాజమౌళి సినిమా నుంచి ఇప్పటివరకు ఆడియన్స్ కి ఎలాంటి అప్డేట్ లేదు. ఏప్రిల్ నుంచి ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అని వెయిట్ చేస్తున్న కింగ్డమ్ ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్ ఇవ్వలేదు. ఇక అసలు సినిమా ఎంతవరకు వచ్చింది అనే అప్డేట్ ఇంతవరకు జై హనుమాన్ ఇవ్వలేదు. అయితే ఈ క్రేజీ సినిమాల అప్డేట్స్ వరుస పెట్టి రాబోతున్నాయి. ఎప్పుడో ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. స్టార్ హీరోల సినిమాలలో మోస్ట్ అవైటింగ్ అప్డేట్స్ రాబోతున్నాయి. ఎన్నాళ్ళ నుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న మహేష్ రాజమౌళి మూవీ నుంచి త్వరలోనే క్రేజీ అప్డేట్స్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమా గురించి ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వని రాజమౌళి ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే రోజు ఫస్ట్ లుక్ టీజర్ ని లాంచ్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలకు డిఫరెంట్ గా అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమా మీద కామెంట్ చేయడంతో ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది ఆడియన్స్ లో. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తున్న పీరియాడిక్ స్పై యాక్షన్ మూవీ కింగ్డమ్ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది. అయితే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ని వచ్చే సోమవారం ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ జై హనుమాన్. హనుమాన్ కి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ సినిమా నుంచి కూడా క్రేజీ అప్డేట్ రాబోతుంది. సోమవారం రిషబ్ శెట్టి బర్త్డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రిషబ్ ఈ సినిమాలో ఆంజనేయుడిగా కనిపించబోతున్నారు. ఫస్ట్ టైం తెలుగులో జై హనుమాన్ తో ఎంట్రీ ఇస్తున్నారు రిషబ్ శెట్టి. ఇలా ఇంట్రెస్టింగ్ సినిమాల అప్డేట్స్ ఆన్ ద వే అనుకుంటూ వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.